మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం ధర్మారం గ్రామానికి చెందిన ఓ మహిళను వెల్దుర్తి గ్రామానికి చెందిన ఓ యువకుడు తన ద్విచక్ర వాహనంతో ఢీకొట్టగా గాయపడ్డ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈ సంఘటన ఉద్రిక్తత దారితీసింది. ధర్మారం గ్రామానికి చెందిన బర్ల లక్ష్మి తన గ్రామం నుండి గురువారం పని నిమిత్తం వెల్దుర్తికి రాగా స్థానిక బాలాజీ హాస్పిటల్ వద్ద ఆటో దిగుతుండగా వెల్దుర్తి గ్రామానికి చెందిన సల్మాన్ ఖాన్ ద్విచక్ర వాహనంతో లక్ష్మిని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ లక్ష్మిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ లక్ష్మి మృతి చెందారు. ఈ విషయంపై మృతురాలు బంధువులు శనివారం నాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ నవతా గౌడ్ ఢీకొట్టిన ద్విచక్ర వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తెప్పించకపోగా ఢీకొట్టిన యువకుడి వారి కుటుంబ సభ్యులను పిలిపించి కూడా ఎలాంటి సమాచారం సేకరించలేదని ధర్మారం గ్రామస్తులు వెల్దుర్తి ఎస్ఐ తీరును తప్పుపట్టారు. నేరుగా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి నుండి పోలీస్ స్టేషన్ వద్దకు తరలించి ఆందోళనకు దిగారు. మొదటగా మృతదేహాన్ని వాహనం ఢీకొట్టిన యువకుని ఇంటి ముందు తీసుకువెళ్లి ఆందోళన చేద్దామన్న తరుణంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పోలీస్ స్టేషన్ ముందుకు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తులు, మృతురాలి బంధువులు, యువకులు పెద్ద ఎత్తున ఎస్ఐ డౌన్ డౌన్ అంటూ పోలీసుల వైఖరి నశించాలని నినాదాలు చేశారు. తూఫాన్ శివానందం, శివంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి, వెల్దుర్తి ఎస్ఐ నవతా గౌడ్ తమ సిబ్బందితో పోలీస్ స్టేషన్ ఆవరణకు చేరుకుని గ్రామస్తులను సముదాయించారు. మృతురాలి కోడలు జ్యోతి, కూతుర్లు అనురాధ, యశోదలు మాట్లాడుతూ వెల్దుర్తి ఎస్ఐ పనితీరు బాగాలేదని, వాహనం ఢీకొట్టిన వ్యక్తులకే వెల్దుర్తి ఎస్ఐ పోలీసులు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం జరిగే వరకు తాము పోలీస్ స్టేషన్ ఎదుటే మృతదేహంతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మృతురాలి కొడుకు శేఖర్ ప్రమాదంలో చనిపోగా పెద్ద కూతురు భర్త కూడా మృతి చెందారు. దీంతో చిన్నాభిన్నమైన కుటుంబంలో తమ ఇంటి పెద్ద దిక్కును కోల్పోయామని కుటుంబ సభ్యులు, బంధువులు రోదనలు పోలీస్ స్టేషన్ ఆవరణలో పలువురిని కంటతడి పెట్టించాయి. కంప్లైంట్ ఇచ్చినాము. అప్పటి నుంచి ఇక మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. గాంధీలో ఉన్నది 4 రోజులు 5 రోజులు ఉన్నది, చనిపోయింది. ఇప్పుడు వేసుకొని వచ్చిర్రు. ఇక ఏం న్యాయం చేశారో చేయండి. ఇక మీరే, మాకు ఎవ్వరు లేరు. ఇద్దరు మాకు వెళ్ళము, ముగ్గురు, మా తమ్ముడు, మా నాన్న, మా అమ్మ, ఇప్పుడు ముగ్గురు చనిపోయారు. మాకు ఎవరు లేరు. ఇక ఏమంటలేరు పోలీసు వాళ్ళు, ఏమంటలేరు, ఎవ్వరు రాలేరు. ఒక 10 నిమిషాలు పోయి వాళ్ళ ఇంటికాడ కూర్చుంటే పోలీస్ బండి వచ్చింది. అప్పటికప్పుడే వాళ్ళ భర్త ఫోన్ చేసిండు. ఇంత నిర్లక్ష్యం, ఇంత ఎందుకు? ఇది పోలీస్ వ్యవస్థ ఎందుకు? 10 నిమిషాలు గురువారం నాడు యాక్సిడెంట్ అయింది. ఫోన్ నెంబర్ ఉండే కదా, ఫోన్ చేసైనా పోలీస్ వ్యవస్థ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి.